హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఫిబ్రవరి 2 వసంత పంచమి కదండి. వసంత పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకునే పిల్లలకు శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో అక్షరాభ్యాసం చేయిస్తారు కదండి. సో ముందుగా అక్షరాభ్యాసం అనగానే బాసర గుర్తొస్తుంది మనకి. శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానం బాసర గుర్తొస్తుంది కదా. సో అక్కడ చేయించడానికి వీలు పడని వాళ్ళు మరో బాసరగా చెప్పబడే వర్గల్ దేవస్థానం కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలకు అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. కాబట్టి మేము మా పాపకి అక్కడే వర్గల్లో అక్షరాభ్యాసం చేయించామన్నమాట. మా బాబుకి బాసరలో చేయించాము. కానీ ఇప్పుడు మా పాపకైతే మరో బాసరగా పిలువబడే వర్గల్లో అక్షరాభ్యాసం చేయించాము. ఆ వివరాలన్నీ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీకోసం ఫిబ్రవరి 2 వసంత పంచమి సందర్భంగా ఈ వీడియోను మరలా రీఅప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి వర్గలకి సంబంధించిన సమాచారం అంతా, అంటే గుడికి ఏం తీసుకెళ్ళాలి, ఎలా జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి అక్షరాభ్యాసం కోసం మీ పిల్లలను వర్గలు తీసుకెళ్లాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి. ఈరోజు నేను ఈ వీడియోలో శ్రీ విద్యా సరస్వతి దేవస్థానం వర్గల్ గురించి విశేషాలను చెప్పబోతున్నాను. అలాగే మా చిట్టి తల్లి విన్యశ్రీకి వర్గల్లో శ్రీ విద్యా సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాసం చేయించాము వసంత పంచమి రోజు. ఆ గుడి విశేషాలను, అలాగే అక్షరాభ్యాసం రోజు ఏం పట్టుకెళ్ళాలి, ఏమేమి మనం పూజా సామాగ్రి పట్టుకెళ్ళాలి అనేది వీడియోలో నేను చెప్పబోతున్నాను. అలాగే గుడి విశేషాలను కూడా తెలుసుకుందాము. ఇంకా హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ వస్తుందండి. ట్రాఫిక్తో కలుపుకొని ఒక 1.5 అవర్ జర్నీ మనకి పడుతుంది. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. సో మేము 9 to 10 స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ రోజు లేవగానే నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాం లయాం దేవి సామాం పాతు సరస్వతి. అమ్మవారికి దద్దోజనం అలాగే సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమని చేశానన్నమాట. ఆ తర్వాత శ్రీ ఈ విధంగా పూజ చేసుకున్నాడు. మేము కూడా పూజ చేసేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు పూజ సామాన్లు ముందుగా మనం ఏమి సిద్ధం చేసుకోవాలి, అక్కడికి ఏం పట్టుకెళ్ళాలి అన్నది మీకు చెప్తాను. పలకలు అక్కడ మనం అక్షరాభ్యాసం చేయించే పలకైతే వర్గల్లోనే తీసుకోవాలండి. వర్గల్ కానీ బాసర కానీ అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మనము ఎక్కడైతే అక్షరాభ్యాసం చేస్తున్నామో ఆ సరస్వతి అమ్మవారి బొమ్మ ఉన్న పలకని అక్కడే తీసుకోవాలి. దాని మీదనే మనం పూజ చేయాలి కాబట్టి. సో పంచడానికి పలకలైతే మాత్రం మనం అక్కడైనా తీసుకోవచ్చు. ఒక కిట్ లాగా ఇస్తున్నారు. సో అక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు అంటే కనుక మనము అక్కడికి పట్టుకెళ్ళవలసిన వస్తువులు చెప్తాను చూడండి. పంచాల్సిన పలకలు ఒక 4 లేదంటే 5, 1 kg బియ్యం, 1 కురిడి కొబ్బరి, ఖర్జూరం, ఎండి ఖర్జూరము, అలాగే పువ్వుల దండ, విడి పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్క. ఇవేనండి మనం తీసుకెళ్లాల్సిన వస్తువులు. మిగతావన్నీ కూడా అంటే పళ్ళెము, పసుపు కుంకుమ అక్షంతలు కూడా అక్కడే ఇస్తారండి మనకి. దీపారాధన అది ఏమీ మనం పట్టుకెళ్ళిన అవసరం లేదు. నేను పట్టుకెళ్ళాను కానీ అక్కడేమీ చేయించలేదు. సో నేను ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కురిడి కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళలేదు. సో అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి. కానీ కురిడి కొబ్బరికాయ ఒకటి విడిగా అమ్మలేదు కాబట్టి నేను బియ్యం తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ బియ్యం తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ విధంగా అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. మనం ఇంటి దగ్గర నుంచి ఈ విధంగా తీసుకెళ్ళచ్చు కూడా. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకెక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కానీ ఇంకెక్కడ లేట్ అవ్వలేదండి. మేము డైరెక్ట్గా వెళ్ళాము. కానీ ఆ రోజు వసంత పంచమి ఎంతో పర్వదినం కదండి. భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. ఆ రోజు చాలా బాగుందండి. అక్షరాభ్యాసం అనే కాకుండా మామూలుగా కూడా గుడి వచ్చి చూడొచ్చు, అంత బాగుంది. చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. అండ్ అలాగే వేద పాఠశాల అండి, ఇది వేద పాఠశాల కూడా ఉంది. మనము అక్కడ
వేదంని అభ్యసించే విద్యార్థులకి వస్తు రూపేణ డబ్బు రూపేణ కూడా మనము దానం చేయొచ్చు. చూడండి, ఇక్కడ పళ్ళెము అలాగే పసుపు కుంకుమ అక్షంతలు ఇచ్చారు. నేను తీసుకున్న కిట్ అనమాట ఇది. బియ్యము, నేను తెచ్చిన బియ్యము అలాగే వాళ్ళు ఇచ్చిన బియ్యం కూడా ఇలా పళ్ళెంలో వేసుకుని ఇలా పెట్టుకున్నాను అన్నమాట. తమలపాకులు, దాని మీద ఎండు కొబ్బరి, ఖర్జూరము పెట్టుకోమని చెప్పారు. అలాగే పలకను ఇలాగ ఉంచి దండ వేయమని చెప్పారనమాట. ఆ తర్వాత పూజ చేయించాను. ఈ పూజ పెద్దవాళ్ళ చేతనే, అంటే పేరెంట్స్ చేతనే చేయించారండి. ఈ పూజ అయిపోయిన తర్వాత నాన్నగారి ఎడమ కాలు మీద కూర్చోబెట్టుకోమన్నారు పిల్లల్ని. అక్షరాభ్యాసం ఎవరికైతే చేస్తున్నామో వారిని కూర్చోబెట్టుకొని రాయిపించారనమాట. అభ్యాసం ఎలా చేయించారో పూర్తిగా వీడియో చూసేయండి. అలాగే మా చిట్టి తల్లి విన్యశ్రీని మీరు కూడా తప్పకుండా ఆశీర్వదించండి. ఏకాదశం శుక్రగంట ద్వాదశం భువనేశ్వరి విద్యాసరస్వత్యై నమః. నానావిధ పుష్పాక్షతాన్ని సమర్పయామి. అక్షంతలు పూర్తిగా పలక మీద వేయండి. రూపం భావయామి, దీపం దర్శయామి, రూపదీపాంతరం శుద్ధాదరణీయం సమర్పయామి. నైవేద్యం, మీరు పండ్లు కానీ స్వీట్ కానీ తెచ్చుంటే 2 పండ్లు తీసుకొని ఆ పలక మీద పెట్టి అమ్మవారికి నైవేద్యం ఇచ్చినట్టుగా నమస్కారం చేయండి. నానావిధ ఫలాన్ని సమర్ప నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. చేతులు జోడించుకోండి. శ్రీ ఇదండి, ఈ విధంగా జరిగింది అక్షరాభ్యాసం. చూస్తున్నారు కదండి. మాకైతే లోపల హాల్లో ఆన్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక 100 మందికి సరిపోయే హాల్ అన్నమాట. ఆ విధంగా చేయించారు. అలాగే మిగతా వాళ్ళకి కూడా చాలా ఆలయ ప్రాంగణంలో వివిధ చోట్ల చేయించారనమాట. ఆ రోజు వసంత పంచమి రోజు అయితే గుడి అంతా కలకల్లాడుతూ నిండుగా భక్తులతో చాలా బాగుందండి. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది అన్నమాట. దర్శనం చాలా టైం పట్టింది. ఆ రోజు భక్తులు చాలా రద్దీ ఉన్నారు కాబట్టి దర్శనం అమ్మవారిని చూడగానే మనసంతా చాలా ఆహ్లాదంగా చాలా బాగా అనిపించిందండి. అంత బాగున్నారు. అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా జనం ఈ విధంగా ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదండి. గుడి అయితే చాలా బాగుంది. ఒత్తి రోజుల్లో ఇంతమంది జనం రద్దీ ఉండకపోవచ్చు. మామూలుగా కూడా ఎవరైనా గుడి చూడాలనుకుంటే చూడొచ్చండి. చాలా బాగుంది గుడి. సో ఈ గుడి అంతా కూడా కంచి కామకోటి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారండి. పూజలన్నీ కూడా వారి చేతుల మీదుగానే జరుగుతాయట, వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయటండి. అలాగే పూజ అయిపోయిన తర్వాత మేము భోజనం కూడా అక్కడే చేసాము. అన్నదానం ఎంత బాగా చేస్తున్నారంటే చాలా చాలా బాగా చేస్తున్నారండి. పూజ అయిపోయిన తర్వాత అక్కడే అన్నప్రసాదం అయితే తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది భోజనం కూడా. వేదాన్ని అభ్యసించే విద్యార్థులకి మనం కావాలంటే దానం చేయొచ్చు. వస్తు రూపేణ ధన రూపేణ కూడా దానం చేయొచ్చు అన్నమాట, మనం తోచిన రీతిలో. అలాగే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృత్తికా నక్షత్రం రోజు పూజలు చేస్తారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఇదండి ఈరోజు శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం వర్గల్ గురించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ద్వారా అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.